జై. నమస్కారం. యాత్రలో నా పాత్ర అశోక్ కుమార్ కొత్తపల్లి. అయితే ఇప్పుడు మనము మెటకేలకు బాసర వచ్చేసాం. బాసర అంటే అందరికీ తెలిసిన క్షేత్రం ఇది. సరస్వతి మాత అంటే దేశంలోనే అసలు ఏకైక టెంపుల్ ఇది. తర్వాత మస్తు వచ్చినాయి కానీ ఇప్పుడంటే పాఠం మాత్రం బాసర సరస్వతి మాత అన్నమాట. ఇక్కడ పిల్లలకు సామాన్యంగా అక్షరాభ్యాసం అవి ఇవన్నీ చేసుకుంటాం అన్నమాట. అయితే ఇది మనకు హైదరాబాద్ నుంచి 230 కిలోమీటర్లు ఉంటుంది. నిజామాబాద్ నుంచి 30 కిలోమీటర్లు ఉంటుంది. అయితే ఇది గోదావరి కూడా ఉంది. స్నానం చేసి వస్తారు సామాన్యంగా. అంటే గోదావరి ఎంటర్ అయ్యేది బాసర, ఫస్ట్ బాసర వచ్చింది. ఆ తర్వాత ధర్మపురి, కాళేశ్వరం, భద్రాచలం, రాజమండ్రి, అంతర్వేది వెళ్ళిపోతాం అనుకోండి. చాలా పవిత్రమైన ప్రదేశం ఇది. పిల్లలందరికీ ఎక్కువ అక్షరాభ్యాసం నేర్పిస్తారు అన్నమాట ఇక్కడనే. కాబట్టి నేను దర్శనం చేసుకుందాం. లోపల అలా కూడా చాలా స్ట్రిక్ట్ కదా. నేను ట్రై చేస్తాను ఎంత మటుకు. నడవండి చూద్దాం. ఇక్కడ అంగళ్ళు ఉంటాయండి. అందరూ భక్తులు వచ్చి వాళ్ళకి కావాల్సినవి కొంటారు. పెన్సిళ్ళు, బుక్స్ ఇవన్నీ సామాన్య ఇక్కడ కొనుక్కొని అక్కడ పిల్లలకు పంచుతారు అనమాట. ఇక్కడ అక్షరాభ్యాసం చేసి పెన్సిళ్ళు అన్నీ కొనుక్కొని పిల్లలకు అక్కడ వస్తారు. హైదరాబాద్లో పిల్లలందరికీ వస్తారు. ఎందుకంటే సరస్వతి మాత చదువులమ్మ తల్లి కదా, ఇక ఇక్కడ తీసుకోకపోతే మంచిదని చెప్పి తీసుకుపోతారు అనమాట. ఇదేనండి బాసర సరస్వతి అమ్మవారి దేవాలయం. లోపలికి అలౌడ్ లేదు, ఇక్కడనే ఫోన్ పెట్టేయమంటున్నారు. కాబట్టి నేను ఇక్కడి నుంచి బయట నుంచి చూపిస్తాను. బయట నుంచి కూడా చూపిస్తాను, అమ్మవారిని కూడా చూపిస్తాను. ఎట్లా చూపిస్తానంటే ఇట్లా. ఇదిగో అమ్మవారు సరస్వతి మాత చూసినట్టే మనం. అయినా మీరు వచ్చి దర్శనం చేసుకోండి. జై సరస్వతి మాతాకి జై. జై బాసర సరస్వతి మాతాకి జై. బాసర క్షేత్రం దర్శనం అయిపోయిందండి. లోపలికి అయితే మొబైల్ అలౌడ్ లేకుండే కాబట్టి మేము దర్శనం చేసుకొచ్చాము. సరస్వతి మాత అయితే చూసినా కొద్ది చూడబుద్ధి అవుతుంది. మరచలేకపోతున్నాం, అంత బాగా మంచిగా దర్శనం. అమ్మవారి పక్కకే లక్ష్మీదేవి కూడా ఉన్నది. ఆ తర్వాత కొద్దిగా పైన మాంకాళి మాత ఉన్నది. తర్వాత అక్కడ వ్యాస గోల్గుండి, ఎందుకంటే వ్యాస మహర్షి సరస్వతి మాతను స్థాపించినారు కాబట్టి ఇప్పుడు మనకు ఈ దర్శనం అయిపోయింది. ఇక్కడ నుంచి మనము నిజామాబాద్ నుంచి ఒక 7-8 కిలోమీటర్స్ సారంగపురం ఉంది. హనుమాన్ టెంపుల్ చాలా బాగుంటుంది, చాలా పురాతనమైన టెంపుల్. నడవండి ఇక్కడ వెళ్దాం. చలో. ఇదేనండి బాసర గోదావరి మాత ఘాట్. ఇది గోదావరి అమ్మవారు ఉందని చూడండి. ఇందులోనే స్నానం చేసుకొని మనం దర్శనం చేసుకోవాలన్నమాట. లోపలే చూపించలేను కాబట్టి బయటదే చూపించేస్తున్నాను. మీరు వచ్చి మంచిగా దర్శనం చేసుకోండి, చాలా బాగుంటుంది. అమ్మవారి ఎట్లా ఉందంటే మనము మన కళ్ళను మలర్చలేకపోతున్నాం, అంత బాగుంది అమ్మవారు. జై సరస్వతి మాతాకి జై. చలో సారంగపూర్. జబల్ గణేష్ మహారాజ్కి జై. నమస్కారం. యాత్రలో నా పాత్ర మీ అశోక్ కుమార్ కొత్తపల్లి. అయితే ఇప్పుడు మనం సారంగపూర్కి వచ్చినాం. సారంగపూర్ హనుమాన్ టెంపుల్ జబర్దస్త్ ఉంటుంది టెంపుల్. అయితే ఇది నిజామాబాద్ నుంచి 7 కిలోమీటర్లు ఉంటుంది. ఈ నిజామాబాద్ అయితే హైదరాబాద్ నుంచి 180 ఉంటుంది కదా. అడిగని చెప్పి 187 వస్తుంది. అయితే మన బాసర నుంచి 20 కిలోమీటర్లు యువతలకి ఉంటుంది. చాలా పురాతనమైన టెంపుల్, చాలా పాత టెంపుల్ ఇది.
కాబట్టి మనం దర్శనం చేసుకుందాం. అండి మన గుడి బంద్ కాలేదు, లోపల ఏమేమి చూపెడతావు తెలియదు. నేను ఆయనంత మటుకు మంచిగా చూపెడితే నేను చూపెడతా, లేదంటే మీరు చూసుకోవచ్చు. చూద్దాం. ఐ విల్ ట్రై మై. రాగానే లోపల ఒక ఫస్ట్ స్టార్టింగ్లో ఒక హనుమంతుడు ఉన్నాడు, శివలింగం ఉంది. మెయిన్ గుడి లోపల ఉంటుంది. తమస్మిన్ కార్య నిరోగ్య ప్రమాణ హర్షత్వం హనుమన్యత్నం ఆస్తాయ దుఃఖ క్షయ కరో భవ. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఇవన్నీ స్వాములవారి స్తూపాలండి. ఇవన్నీ ఇక్కడ ఎన్నో స్వాములవారి అన్ని స్తూపాలన్నీ చేశారు. చెప్పండి స్వామి చెప్పండి స్వామి. టెంపుల్ సారంగము నిజాం నుంచి 7 కిలోమీటర్ అడవి ప్రాంతం ఉంటుంది. ఈ సమర్థ రామదాస్ స్వామి ద్వారా వెలిసిన విగ్రహం. ఇది స్వయంగా వెలిసిన వారు చెక్కింది కాదు. 400 సంవత్సరాల వర్షాలు కురవలేదు. వర్షాలు కురవటానికి ఇక్కడ సమర్థ రామదాస్ స్వామి 11 తపస్సు చేస్తే అప్పుడు స్వామి ఇక్కడ ఈ రాత్రి స్వయంగా దర్శనం ఇచ్చారు. ఇది అప్పటి నుంచి మఠాధిపతి ఆధీనంలో ఉంటుంది. శ్రావణ మాసం హనుమాన్ జయంతి చాలా దూరం నుంచి భక్తులు వస్తూ ఉంటారు. శనివారం కూడా భక్తులు వస్తూ ఉంటారు. 21 రోజు 21 రోజు మాలాధారణ చేసి ఉంటే వాళ్ళ కోరికలు వనరోత్తమ ఒకసారి నిలుమా, నా శిఖరాల శ్రమ తీర్చుకొనుమా, కందమూలములు ఫలములు తినుమా, నా పూజలు గని మన్ననలందుమా, శతయోజనముల పరిమితము గల జలనిధి నవనీల సాగిపోగల, నీకు మైత్రికడు ప్రాప్యము నాకు, నీకు తండ్రి కడు పూజుడు నాకు, పర్వతోత్తముని కరమున నిమిరి పవన తనయుడు పలికెను ప్రీతిని, ఓ గిరేంద్రమా సంతసించితిని, నీ సత్కారము ప్రీతి నందితిని, రామకార్యమై ఏగుచుంటిని, సాధించు వరకు ఆగనంటిని, నే పోవలే క్షణమెంతో విలువలే, నీ దీవెనలే నాకు బలములే, శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీత రామ కదా, నే పలికెద సీత రామ కదా. జై బజరంగ్ బలి की జై. జై శ్రీరామ్. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మీరు ఓకే ఓకే అంటే చాలా హ్యాపీ ఉంది నాకు, ఎందుకంటే ఇంత చిన్నతనంలోనే మీరు అంటే ఇప్పుడు ఏమైనా మొక్కిండ్రా లేకపోతే జస్ట్ వచ్చి ఓకే ఓకే ఎంజాయ్ అంటే ఓకే ఓకే సరే సరే అంటే భక్తి కమ్ ఎంజాయ్మెంట్ రెండు. ఓకే రైట్ ఓకే సరే 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 అంటే ఇప్పుడు ఎవరీ వీక్ వస్తారా లేకుంటే అప్పుడప్పుడు వస్తారా? ఇట్లా వస్తుంటారా? ఓకే ఇయర్లీ వన్స్. ఇట్లా అండి. ఓకే రైట్ థ్యాంక్ యూ. ఇది యాత్రలో నా పాత్ర యూట్యూబ్ ఛానల్ అండి. తర్వాత స్టార్ట్ అవుతుంది ఇప్పుడు చూసుకో. ఇదే సారంగాపూర్ హనుమాన్ టెంపుల్లో సాయిబాబాను కూడా నిలబెట్టారు, సాయిబాబా స్టాచ్యూను పెట్టారు. అంటే ఇప్పుడు సామాన్యంగా నేను గమనిస్తున్నాను, ఇప్పుడు మనుషులు భోజనం చేస్తారు, భోజనం చేసిన తర్వాత డెజర్ట్ తింటారు, అప్పుడు వాళ్ళకి తృప్తి అవుతుంది డెజర్ట్ తిన్నందుకు. అట్లనే ఇవాళ రేపు ప్రతి గుళ్ళు సాయిబాబాను పెడుతున్నారు. సాయిబాబా ఏ పెద్ద గుళ్ళైనా అంతా దర్శనం చేసుకున్నాక
లాస్ట్కి డెజర్ట్ అయితే తృప్తి అయినట్టు సాయిబాబాను చూస్తే తృప్తి పడుతున్నారు, అట్లా అయిపోయింది అనమాట. ఓకే, జై సాయిరామ్, సాయిరామ్, సాయినాథ్ మహారాజ్కి జై. స్వాములు ఇక్కడ స్వాములు చాలామంది వచ్చి మాలలు వేసుకొని ఇక్కడ సమర్పించిపోతారు. స్వాములంతా మాలలు వేసుకునే స్వాములు. భగవంతుని నీవు 3 సార్లు వేసుకున్నా, మళ్ళీ స్వామి ఎప్పుడు ఇప్పిస్తున్నా నాకు తెలియదు. కాబట్టి ఈ యాత్ర ఇంతటితో మనం ముగిస్తున్నాము. దర్శనం అయితే ఫస్ట్ క్లాస్ అని, కాబట్టి వెళ్దాం ఇప్పుడు. జై హనుమాన్, జై హనుమాన్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మనము సారంగపూర్ హనుమాన్ దర్శనం చేసుకున్నాము. మనకు ఆ పంతులు గారు మంచి కోఆపరేట్ చేసింది, మనకంతా స్టోరీ కూడా చెప్పింది. దర్శనం చాలా బ్రహ్మాండంగా అయింది, కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. మీకు కూడా చేయించినందుకు కూడా నాకు చాలా హ్యాపీ ఉంది. అంతా దర్శనం చేసుకున్నాం కదా మనం, చాలా బాగుంది. ఓకే, సరే, ఇప్పుడు ఇది అయిపోయింది. ఇక్కడ నుంచి ఇక్కడ పోదాము, రిటర్న్ చూద్దాం. స్వామి ఎక్కడ తీసుకుంటారు, ఏ స్వామి తీసుకుంటారు చూద్దాం. షేలో నీకు స్వాములు, మనము ఇప్పుడు శ్రీరామనవమి యాత్రలో ఉన్నాము. అయితే మనం లాస్ట్ సారంగపూర్ హనుమంతుని దర్శనం చేసుకున్నాం. ఆడ నుంచి డిచ్పల్లికి వచ్చి ఇంత తిన్నాం. ఆడ నుంచి హైదరాబాద్కి వెళ్దాం అనుకున్నాం. హైదరాబాద్ రోడ్లో చూస్తుంటే ఎంత దూరన్నా ఈ గుళ్ళు ఎక్కువ ఏం కనిపిస్తలేవు. అదే పోయేటప్పుడు బిగునూరు మన కాళ్ళపేట చూసాం కదా, కాబట్టి పోయేటప్పుడు ఏంటి ఎట్లా ఆలోచిస్తుంటే సరే అని చెప్పి ఇక రైడు కొట్టాం. ఇక్కడ నుంచి రామాయణపేట నుంచి మెదక్ కొట్టాం. మెదక్లో మనకు ఇప్పుడు మా ఏడుపాయలు ఉన్నది, వనదుర్గా మాత. అది దర్శనం చేసుకుందామని వెళ్తున్నాము. ఆ అడ్డ రోడ్లో వస్తున్నాం అనమాట. అదే రూట్ చూడండి ఎట్లుందో, అడవి, ప్రకృతి. మీకు తెలుసు కదా, ప్రకృతే అమ్మవారే మనకు ప్రకృతి. ఆ దర్శనం కూడా అవుతుంది, ప్రకృతి దర్శనం కూడా అంటే అమ్మవారి దర్శనం కూడా అవుతుంది తోల. ఆ తర్వాత వనదుర్గ మాత దర్శనం చేసుకుందాం. చలో వనదుర్గ మాత, ఏడుపాయలు వనదుర్గ మాత, చలో. జవుల గణేష్ మహారాజ్కి జై. నమస్కారం. యాత్రలో నా పాత్ర మీ అశోక్ కుమార్, కొత్తపల్లి. అయితే ఇప్పుడు మనం శ్రీరామనవమి యాత్రలో ఉన్నాము. అన్ని దర్శనం చేసుకున్నాము. తర్వాత సారంగపూర్ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుని రిటర్న్లో వెళ్ళేటప్పుడు ఆ రోజు లేకుండా, కాబట్టి రామాయణపేట నుంచి మెదక్ వచ్చాము. మెదక్ నుంచి 15 కిలోమీటర్లు ఏడుపాయలు ఉంటుంది. ఏడుపాయలు వనదుర్గా మాత. ఎంత జబర్దస్త్ గుడి అంటే ఇది చెప్పలేదు, అంత మంచి గుడి ఇది. వనదుర్గా మాత. 7 పాయలు అంటే 7 నదులు కలుస్తాయి అన్నమాట. పాయలు చీలి మన 7 నాకు కలుస్తాయి అన్నమాట. చాలా పాత గుడి, చాలా పవిత్రమైన గుడి, చాలా పవర్ఫుల్ గుడి. కాబట్టి మనం ఇప్పుడు దర్శనం చేసుకున్నాము. ఇది హైదరాబాద్ నుంచి మెదక్ నుంచి పోతే 115 కిలోమీటర్లు వస్తుంది. ఇప్పుడు కొత్తగా షార్ట్ కట్ రూట్ ఒకటి అయింది. అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి 90 కిలోమీటర్లు వస్తుంది. కాబట్టి దర్శనం చేసుకుని గుడి లోపలికి వచ్చేసాము. సాములు మళ్ళీ లోపల తీనిస్తూ తెలియని ట్రై చేద్దాం. విల్ ట్రై అవర్ బెస్ట్. ఓం నమః శివాయ. జై మాతాకి, జై మాతాకి. ఇదిగో మాత ముంగట సింహము, లోపల మాత. ఇక్కడ ధ్యానిస్తూ తెలియదు కానీ ఇక్కడ నుంచి అయితే చూపెడుతుంది మీకు. లోపల కానీ ఏమంటారో చెప్తున్నారు కానీ చూడండి. దర్శనం చేసుకోండి మంచిగా.
జై మాతాకి, జై మాతాకి, జై మాతాకి. మన దుర్గా మాత అండి, కొంచెం దర్శనం చేసుకోండి. కొబ్బరికాయలు కొడతారు స్వాములు, చూడండి కొబ్బరికాయలు కొడతారు ఇక్కడ అంతా. ఇంతకుముందు రాళ్ళ సందులకేంచి అక్కడికేంచి వచ్చి ఈ కిందికేంచి బయటకు వస్తారు. ఇప్పుడు అది క్లోజ్ చేసేసిండ్రు. నేను కూడా వచ్చిన వాళ్ళకేంచి ఒకసారి క్లోజ్ చేసేసారు. స్వాములు ఆ తల్లి దయ వల్ల ఫస్ట్ క్లాస్ దర్శనం అయింది. అమ్మవారు ఎంత మంచి దర్శనం ఇచ్చింది. ఆ రూట్లో ఏం లేవు ఇప్పుడు దర్శనం చేసుకున్నాం, చాలా బాగుంది. కాబట్టి ఇక్కడ తర్వాత మీద కూడా ఎల్లమ్మ గుడి అవన్నీ ఉన్నాయి. ఎంత బాగుంది కాబట్టి మీకు చెప్తలేను, ఇంతకుముందు చూసిన అన్ని. కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ నుంచి వెళదాము, చూద్దాం ఇక్కడ తెలియదు మనకు. కాబట్టి జై మాతాకి జై, వనదుర్గా మాతాకి జై. గణేష్ మహారాజ్కి జై. నమస్కారం. యాత్రలో నా పాత్ర మీ అశోక్ కుమార్, కొత్తపల్లి. అయితే మనం ఇప్పుడు వనదుర్గా మాత నుంచి బయలుదేరినాం, నర్సాపూర్కి వచ్చాం. నర్సాపూర్ నుంచి సంగారెడ్డి 20 కిలోమీటర్స్లో ఇస్మాల్ ఖాన్ పేట అని ఉంటుంది. అక్కడ కోట దుర్గమ్మ అమ్మవారి టెంపుల్, చాలా పెద్ద అమ్మవారు, జబర్దస్త్ ఉంటుంది అమ్మవారు. కోట దుర్గమ్మ చాలా బాగుంటుంది. నడవండి చూద్దాం. అంటే ఇది మీరు చూసి కోట అనుకుంటున్నారు, కోట కాదు. కోట లోపల దుర్గమ్మ ఉంది, కోట దుర్గమ్మ. సప్త ప్రాకారయుత శ్రీ దుర్గా భవాని మహాక్షేత్రము. ఇదేనండి కోట దుర్గమ్మ క్షేత్రము. చాలా పెద్ద క్షేత్రం కాబోతున్నది ఇది. చాలా పురాతనమైన ఆలయం ఇది కూడా. చూడండి లోపల దర్శనం చేయనిస్తారో తెలియదు, కానీ ఇక్కడ నుంచే మీకు చూపించేస్తున్నాను. చూడండి, ఆహాహా అమ్మవారు ఎలా ఉంది చూడు. వాహ్, క్యా సీన్ హే అన్నట్టుంది అమ్మవారు. వచ్చినా కొద్ది ఎంత పవర్ఫుల్గా అనిపిస్తుందో చూడండి. దుర్గమ్మ అక్కడ వనదుర్గా మాత, ఇక్కడ కోట దుర్గా మాత. వాహ్, కోట దుర్గమ్మ అయితే తు చల్ మే ఆతో అన్నట్టుంది అమ్మవారు. తు చల్ తు ఆ మై తెరు దేఖ్తూ పూరా దేఖ్తూ అన్నట్టున్నది అమ్మవారు. मैं आया शरावा लिए. దీనికంటే ముందు శివాని మాత వెలిసింది అన్నమాట ఇక్కడ. ఓకే, ఇది కోట కూడానేమో 800 సంవత్సరాల 500 సంవత్సరాల క్రితం కోట. మన 800 సంవత్సరాల క్రితమేమో శివాని మాత వెలిసింది అన్నమాట. ఓకే, 500 సంవత్సరాలు కోట 500 సంవత్సరాలు, 800 సంవత్సరాలు ఏమో శివాని మాత నైరుతిలో. ఓకే. ప్లస్ ఇంకోటి ఏంటంటే దీని మూల కారణం
శ్రీ గురు మదనానంద స్వామివారి బసవ కళ్యాణంలో అయిపోయారు. ఎవరైనా ఆయన సంకల్పంతో నిర్మించారనమాట. ఇప్పటికీ 21 సంవత్సరం అయిందనమాట. ఓకే, 21 సంవత్సరం దాటింది. ఈ గుడి ఎంత బాగుందో, పవర్ఫుల్. అమ్మవారిని చూశారుగా ఎంత పవర్ఫుల్ ఉందో. కోట దుర్గమ్మ అనమాట. అక్కడ వన దుర్గమ్మ, ఇక్కడ కోట దుర్గమ్మ. చూడండి, ఇదంతా కోట దుర్గమ్మ అంటారు అన్నమాట. అందుకోసం అంతే వెనకంతా కోటతోటి కవర్ అయి ఉన్నది మొత్తం కోట. ఈ కోట 500 సంవత్సరాలదంట. కానీ అమ్మవారు వెలిచింది 800 నివృత్తిలో వెలిచిందంట అమ్మవారు 800 సంవత్సరాల కింద. ఆ తర్వాత ఈ అమ్మవారిని తర్వాత స్థాపించి డెవలప్ చేశారు అన్నమాట. భక్తులు అక్కడ కొబ్బరికాయలు కొట్టుకుంటుండ్రు. చూశారు కదండి, చాలా మంచి దర్శనమైంది. అమ్మవారు పవర్ఫుల్ అమ్మవారు. ఇది కోట దుర్గమ్మ టెంపుల్, ఇస్మాల్ ఖాన్ పేట. నర్సాపూర్ నుంచి 20 కిలోమీటర్లు, హైదరాబాద్ నుంచి 74 కిలోమీటర్లు ఉంటుంది. దగ్గర ఉంటే మంచి హాయిగా వచ్చి దర్శనం చేసుకొని పిక్నిక్లా చేసుకొని పోవచ్చు. చాలా బాగుంటుంది. అయితే ఈ శ్రీరామనవమి యాత్ర ఇంతతో సమాప్తం చేద్దాము. మళ్ళీ నెక్స్ట్ వేరే యాత్రకు, ఈ యాత్రలో నా పాత్ర ఛానల్కు మనం మీకు చూపెడతాము. జై దుర్గా మాతాకి జై, జై కోట దుర్గమ్మ మాతాకి జై.